హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2025 సంబంధించి రిజల్ట్స్ అనేవి వాటికి సంబంధించి లింక్స్ అనేవి యాక్టివేట్ అయితే అయ్యాయన్నమాట. అయితే ఈ రిజల్ట్స్ సంబంధించి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పాలిసెట్ 2025 సంబంధించి కౌన్సెలింగ్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్లీజ్ అందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ర్యాంక్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తానన్నమాట. రిజల్ట్స్ కూడా మనకి ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి మీకు టాప్ 4 లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అందరూ వీడియోని ఇంకా కంటిన్యూ చేసే ముందు సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. సో మొట్టమొదటి లింక్ వచ్చేసరికి మనకి ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ సంబంధించి ఈనాడు వెబ్‌సైట్‌లో అయితే మనకి పబ్లిష్ చేశారనమాట. అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా లింక్. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి సో మీ రిజల్ట్స్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇంకా యాక్టివేట్ అవుతున్నాయన్నమాట రిజల్ట్స్ అనేవి. మనకి ఇంకా కనెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే మాత్రం రిజల్ట్స్ అనేవి యాక్టివేట్ అయితే అయిపోతాయన్నమాట. సో మీరు క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే మనకి మనబడి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మనకి ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి కూడా మనకి రాబోతున్నాయని చెప్పి యాక్టివేట్ అయితే కాబోతున్నాయని చెప్పేసి ఇచ్చారనమాట. ఈ లింక్ మీద కూడా మీరు క్లిక్ చేసి మీకు సంబంధించి హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసినట్లయితే మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవన్నీ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. రిజల్ట్స్ సంబంధించి సో మీకు ప్రతి లింక్‌ని కూడా మీరు థరోగా చెక్ చేస్తూ ఉండండి. సో ఎప్పుడైనా సరే మనకి లింక్స్ అనేవి యాక్టివేట్ అయితే అయిపోతాయన్నమాట. లింక్స్ అనేవి అయితే వచ్చేసాయి. సో రిజల్ట్స్ అనేవి మనకు గంట లేకపోతే గంటన్నరలో అయితే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఓకే. వీడియోని సేవ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికి షేర్ చేయండి. ఏపీ పాలిసెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్ని చూసుకొని వాళ్ళైతే చెక్ చేసుకుంటారనమాట. అయితే దాంతో పాటు ఇక్కడ మనకి ఏపీ పాలిసెట్ సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో కూడా సాక్షి రిజల్ట్స్ సంబంధించి వెబ్‌సైట్‌లో కూడా మనకి లింక్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. చూస్తారు కదా! ఆఫ్టర్ 2 పీఎం తర్వాత రిలీజ్ చేస్తారని చెప్పారు. బట్ ఇంకా చిన్న టెక్నికల్ ఇష్యూ అయితే జరుగుతుందనమాట ప్రెజెంట్ అయితే. మీరు మీ హాల్ టికెట్ నంబర్‌ని అయితే రెడీగా చేసి పక్కనే ఉంచుకోండి. మీ హాల్ టికెట్ నంబర్‌లో మీ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి రిజల్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుందనమాట. అయితే రిజల్ట్స్ అనేవి మీరు ఆ వెబ్‌సైట్‌లో ఆ 3 వెబ్‌సైట్‌లతో పాటు మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చండి. అఫీషియల్ పాలిసెట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, పాలిసెట్ వెబ్‌సైట్‌లో ఎస్‌బిటికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నాలజీస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి ఇంకా యాక్టివేట్ అయితే అవుతున్నాయి. డౌన్‌లోడ్ హాల్ టికెట్ కింద అయితే మాత్రం మీకు రిజల్ట్స్ సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ అవుతుందన్నమాట. రిజల్ట్స్ కావాలంటే మీరు సాక్షి, ఈనాడు, మనబడి వెబ్‌సైట్‌లో కూడా మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు మీరు ర్యాంక్ కార్డ్ కావాలనుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు ర్యాంక్ కార్డ్‌ని అయితే చూసుకోవాలి. అయితే ఈ ర్యాంక్ కార్డ్ సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా ఈ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ర్యాంక్ కార్డ్ అనేది మీకు కౌన్సెలింగ్‌లో అయితే అడుగుతారు. సో ర్యాంక్ కార్డ్ కౌన్సెలింగ్‌లో అడుగుతారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్‌సైట్‌కి అయితే రండి. ఇక్కడ మీ ర్యాంక్ కార్డ్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక 3 జిరాక్స్‌లు అయితే కౌన్సెలింగ్ కోసం రెడీగా అయితే ఉంచుకోండి. అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ కౌన్సెలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అవసరం అని చెప్పేసి వీడియో చేసి పెట్టానన్నమాట. సో అదైతే చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఫర్దర్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం. సో దాంతో పాటే మనకి వీటికి సంబంధించి ఏదైతే టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్ ఉందన్నమాట. ఏపీ పాలిసెట్కి సంబంధించి వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లోకెళ్ళి జాయిన్ అయితే అయిపోండి.